ఇది 7వ రోజు. నిన్న కూడా జిల్లా కలెక్టర్ గారితో పాటు మరి జాయింట్ కలెక్టర్ గారు నారాయణఖేడు, తర్వాత మండల ఎంపీడీఓ అధికారులకు అందరికీ కూడా మరి ఇవన్నీ కూడా నిన్న వీడియో షేర్ చేసినా కూడా ఇప్పటి వరకు రెస్పాన్స్ రాలేదు. ముఖ్యంగా పొద్దున 5 గంటల నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు దాదాపు 8 కావస్తా ఉన్నది. ఈ 8 గంటల వరకు కూడా ఈ ఒకటే బోరు, అది కూడా గ్యాప్ ఇస్తుంది, సింగిల్ ఫేస్ బోరు. ఈ ముఖ్యంగా ఎంత తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు ప్రజలంటే చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు మహిళలు. పాపం వీళ్ళందరూ కూడా ఈరోజు నీళ్ల కోసము తాగడానికి నీళ్ల కోసం తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మనకేందంటే ఈ దసరా సీజన్ ఉంది, ఈ దసరా పండుగ ఉన్నది. దీనికి సంబంధించి చాలా మంది సున్నం వేసుకుంటా ఉన్నారు. తర్వాత ఈయన ఇగో రెండు బిందెలు తీసుకోపోతున్నాం. రెండు బిందెలు తీసుకోపోతున్నారు. అది ఊరు మొత్తం ఈ సింగిల్ ఫేస్ ఒకటే ఉన్నది. మొత్తం ఊరంతా మిషన్ భగీరథ వాటర్ మీదే డిపెండ్ అయి ఉన్నది. ఇట్లా ఒకసారి బిందెలు తీసుకురా. ఇది ఒకసారి చూడు, చిన్న పిల్లోడు చదువుకునే పిల్లోడు కూడా 3 బిందెలు తీసుకుంటారు. ఒకసారి చూడు పిల్లలు ఇంత ఘోరాతి ఘోరంగా వాటర్ సమస్యతో తీవ్రమైన ఇబ్బంది పడుతా ఉన్నారు. ఇది ప్రభుత్వ వ్యతిరేకం కాదు, ఎమ్మెల్యే గారికి వ్యతిరేకం కాదు, ఎంపీ గారికి వ్యతిరేకం కాదు. ఇది కేవలం మిషన్ భగీరథ గ్రీడ్ సంబంధించిన అధికారుల వైఫల్యం చెప్తా ఉన్నాము. తర్వాత ఆ బండి చూడ, బండి మీద కూడా తెస్తున్నారు, తెస్తా ఉన్నారు. ఇట్లా ముఖ్యంగా ఇది ఎక్కడ వీళ్ళైతే వ్యవసాయ బోర్లలో పోయి తెచ్చుకుంటా ఉన్నారు, ఎక్కడ పడితే ఎక్కడ పోయి తెచ్చుకుంటా ఉన్నారు. మేము గ్రీడ్ అధికారులు తప్పిదంగా భావిస్తున్నాము. తర్వాత ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మరి పట్టించుకోవాలి. తర్వాత ఈ స్థానిక ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా దీని మీద దృష్టి సారించాలి. మరి జాయింట్ కలెక్టర్ గారు మరి నారాయణఖేడ్కి సంబంధించిన వారు కూడా దీనికి సంబంధించి స్పందించాలి. చూపించి ఒకసారి ఇవన్నీ కూడా మీరు వెళ్ళండి. కాబట్టి ముఖ్యంగా ఈ తీవ్రమైనటువంటి ఇబ్బంది, ఈ నీటి ఇబ్బంది అనేది వర్షాకాలంలో, అది కూడా ఇది ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇంత తీవ్రమైన ఇబ్బంది ఉంటే మరి ప్రజలకు ఎవరు ఆదుకోవాలా, ప్రజలకు ఎవరు సాయం చేయాలి?